చనిపోయిన వారిని చూసేందుకు కడసారిగా వచ్చే బంధుమిత్రులు, వాళ్ళ కన్నీటి రోదనలు, మరోవైపు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు, కొరివి పెట్టడానికి కన్నపేగో సిద్ధమవుతున్న క్షణాలు. ఆ సమయంలో ఒక్కసారిగా శవంలో కదలికలు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే షాకింగ్గా ఉంది కదా. అయితే ఇలాంటి సీన్లు మనం తరచుగా సినిమాల్లో చూస్తుంటాం. అంతేకాదు, పాడె మోసుకుని పోతున్నప్పుడు ఒక్కసారి శవం లేచి కూర్చుంటే రోడ్డు మీదే వదిలేసి అందరూ పారిపోయిన సన్నివేశాలు కూడా సినిమాల్లో ఉంటాయి. చివరికి చితి ముట్టించబోయే ముందు అనూహ్యంగా శవం లేచి కూర్చున్న సీన్లు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ సినిమాల్లో చూడడానికి బాగుంటాయి. అవే రియల్ లైఫ్లో జరిగితే ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. మరోవైపు చిన్నపాటి భయం కూడా ఆ క్షణాల్లో కలుగుతుంది. మరి ఇలాంటి సంఘటనే ఇప్పుడు బ్యాంకాక్లో చోటు చేసుకుంది. చనిపోయిన వృద్ధురాలికి కుటుంబం అంతా కలిసి కన్నీటి వీడ్కోలు పలికింది. ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి శవాన్ని శవపేటికలో పెట్టారు. ఇక శ్మశానానికి కూడా తీసుకువెళ్లారు. కానీ కట్ చేస్తే శవపేటిక నుంచి వింత శబ్దాలు వచ్చాయి. తెరిచి చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే, బ్యాంకాక్కు చెందినటువంటి చోంటిరత్ సాకుల్కు అనేటువంటి 65 ఏళ్ల థాయ్ మహిళ దాదాపు 2 ఏళ్లుగా అనారోగ్యంతో మంచాన్ని పట్టింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిన విషయాన్ని అధికారులకు తెలియజేసి అన్ని పత్రాలను తీసుకున్న తరువాత చోంటిరత్ అంతిమ సంస్కారాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె డెడ్ బాడీని శవపేటికలో పెట్టి బ్యాంకాక్ శివార్లలోని నోంతాబురి వాట్ రాట్ ప్రకోంగ్ థామ్లోని ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ కార్మికులు మహిళ మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం సిద్ధం చేశారు. దీంతో కాసేపట్లో అంతిమ సంస్కారాలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా శవపేటిక నుంచి వింత శబ్దాలు వచ్చాయి. వాటిని విన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయాన్ని కార్మికులు కుటుంబ సభ్యులకు చెప్పగా వాళ్ళు శవపేటికను తెరిచి చూశారు. అయితే వృద్ధురాలు లోపల బ్రతికే ఉంది. మఠాధిపతి వెంటనే శవపేటిక కార్యకలాపాలను నిలిపివేసి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆదేశించాడు. అయితే ఆమె దాదాపు 2 సంవత్సరాలుగా మంచం పట్టిందని, ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని ఆమె సోదరుడు మోన్కోల్ సాకుల్కు తెలిపారు. తాను తన సోదరిని 3 సంవత్సరాలుగా చూసుకుంటున్నానని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారని అతడు వెల్లడించారు. ఇక ఆమె చనిపోయినట్లు అన్ని పత్రాలు అధికారులు జారీ చేసినట్లు కూడా తెలిపాడు. అందుకే తాము అంతిమ సంస్కారాలు చేపట్టినట్లు విస్తుపోయే విషయాలు కూడా వెల్లడించాడు. ఇక గత శనివారం పెట్సానులోక్ ప్రావిన్స్లోని వారి ఇంట్లో తన సోదరి విగతజీవిగా కనిపించిందని మిస్టర్ మోన్కోల్ తెలిపారు. దీంతో ఆమె చనిపోయిందని బంధువులు, గ్రామ అధికారులు నమ్మారు. గ్రామ పెద్ద శవపేటిక విరాళం కోసం ప్రామాణిక డాక్యుమెంటేషన్పై సంతకం చేశాడు. ఇది స్థానిక పద్ధతి. కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థల నుండి శవపేటికను సేకరించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ పత్రాలు అధికారిక మరణ ధృవీకరణ పత్రం లాంటివి కావు. తాయ్ చట్టం ప్రకారం ఒక ఆసుపత్రి అవయవ దానం కోసం లేదా ఏదైనా అధికారిక విధానాలను నిర్వహించడానికి శరీరాన్ని అంగీకరించే ముందు దీనిని తప్పనిసరి చేస్తుంది. మొత్తానికి చనిపోయిందని అటు వైద్యులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ నిర్ధారించుకున్న తర్వాత అంత్యక్రియల సమయంలో వృద్ధురాలు తిరిగి బతకడం మిరాకిల్లా ఉంది కదా.